ఇవాళ క్రూరాత్ములు నివసించే ఈ ప్రపంచంలో రూల్స్ అనేవి ఉండవు. పోయిన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ ఐక్యరాజ్య సమితి, దానికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ చట్టాలు, ఇంటర్నేషనల్ కోర్టు, ఇదంతా కూడా ఎక్కడ ఏ సందర్భంలో కూడా మీకు పని చేయవండి. బలవంతుడిదే రాజ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎవడి వద్ద పవర్ ఉందో వాడే శాసిస్తాడు. అలాంటప్పుడు మన భారత్ ఒక సాఫ్ట్ పవర్గా ఉన్న దేశము ఇవాళ హార్డ్ పవర్గా, అంటే చాలా అగ్రెషన్ని మనం ఈ మధ్య చూపిస్తున్నాం. సో నిన్నటికి నిన్న వస్తున్న వార్తలు ఏమిటి అంటే, మీకు DRDO, అలాగే అదానీ డిఫెన్స్ అంటారు, భారత్ ఫోర్జ్, సో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక అద్భుతమైన ఆయుధాన్ని వీళ్ళు తయారు చేశారు. ఏకంగా ఇది 1000 కిలోల గ్లైడ్ బాంబ్ అంటారు. గౌరవ్ గ్లైడ్ బాంబ్. ఎందుకండి? ఇప్పుడు దీనిని మీరు తయారు చేసి ఎవరిపై వాడతారు? ఇప్పుడు న్యూక్లియర్ అస్త్రాలు అంటాం కదా, వాటిని పక్కన పెట్టండి. అంటే గత 70 ఏళ్ల నుంచి ఈ వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ యూనియన్, చైనా లాంటి దేశాలు కష్టపడి ఎన్నో ఆయుధాలను తయారు చేశారు. వాటిని పెట్టుకొని ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనము గత 15 ఏళ్లలో మన అవసరాలకు కావలసిన ఆయుధాలు, మీకు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నారు అనుకోండి, ఒక స్కాల్ప్ అనండి, మెటయోర్ అనండి, ఆకాష్, బ్రహ్మోస్, సో ఇందులో కొన్ని విదేశాలకు సంబంధించిన ఆయుధాలు. స్కాల్ప్, మెటయోర్ అన్నప్పుడు ఫ్రాన్స్కు సంబంధించింది. ఇక బ్రహ్మోస్ అన్నప్పుడు రష్యా, భారత్ కలిసి తయారు చేస్తున్న అస్త్రాలు. ఆకాష్ అంటే ఆత్మనిర్భర్ భారత్ అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక దేశము దగ్గర, ఇప్పుడు GE ఇంజిన్ అంటున్నామండి, తేజస్కు కావలసిన ఇంజిన్. అమెరికా వాడితో ఎన్నేళ్ల పాటు ఈ నెగోసియేషన్స్, అదంటాడు, ఇదంటాడు, ఇంత అంటాడు, అంత అంటాడు, కానీ మీకు ఇంజిన్ మాత్రం ఇవ్వడు. అంటే ఇంకొకటి మీద మీరు ఆధారపడుతున్నప్పుడు వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఎలాగైనా కూడా టర్మ్స్ డిక్టేట్ చేయొచ్చు. అదే మీరు మీ దేశంలో తయారు చేస్తున్నారు అనుకోండి, మీకు ఎవరితో ఏ పని? ఇదే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి. సో అలాంటప్పుడు ఈ గౌరవ్ గ్లైడ్ బాంబ్ అనేది టోటల్గా భారత్లో తయారవుతున్న ఒక అత్యుత్తమమైన ఆయుధం. ఇప్పుడు దీని అవసరము ఏమిటి? సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ వద్ద స్పైస్ 2000 అని చెప్పి ఒక బాంబుని, అంటే ఇది ప్రిసిషన్ గైడెడ్ బాంబ్ అంటారు. మీకు ఎక్కడ పడాలో సరిగ్గా అక్కడికి వెళ్ళి పడుతుందండి. పక్కన ఉండే ఏ ప్రాంతము, ఒక ఇల్లు, ఒక బిల్డింగ్ కూడా చెక్కు చెదరదు. కరెక్ట్గా ఇది ఎవరిని కొట్టాలో వాళ్ళని కొడుతుంది. కానీ దీని యొక్క పేలోడ్ వెయిట్ చాలా తక్కువ, అంటే డ్యామేజ్ కూడా ఇది తక్కువే చేయగలదు. ఒక మదరసానండి, లేదా ఈ తీవ్రవాదుల స్థావరాలు, ఇలాంటి వాటి మీద మీరు డైరెక్ట్గా అటాక్స్ చేయొచ్చు. మనం చేసి కూడా చూపించాం. POKలో ఇలాంటివి జరిగాయి కదా, సర్జికల్ స్ట్రైక్స్లో చేసాం. కానీ ఇవాళ మన ఆలోచన ఏమిటి? ఆపరేషన్ సింధూర్ తరువాత ఇప్పుడు పాకిస్తాన్ అన్నారు అనుకోండి, వాడి వద్ద 31 మీకు ఎయిర్ బేసెస్, అంటే ఎయిర్ స్ట్రిప్స్ అంటారండి. ఎయిర్ బేసెస్ వేరు, అట్ ది సేమ్ టైం టెంపరీగా ఎయిర్ స్ట్రిప్స్ని వీళ్ళు తయారు చేస్తారు. అంటే ఈ ఫైటర్ జెట్స్ ఇమీడియట్గా టేక్ ఆఫ్ అవ్వడానికి కొన్ని ఏర్పాట్లు. సో అలాంటిది 31లో 12 ఎయిర్ స్ట్రిప్స్ని, ఇందులో కొన్ని ఎయిర్ బేసెస్ కూడా ఉన్నాయి, మనము డెస్ట్రాయ్ చేయగలిగాం. ఇప్పుడు మీకు కిరాణా హిల్స్ అని అంటాం. కిరాణా హిల్స్ అంటే రావిల్పిండి వద్ద ఉండే ఒక ప్రాంతము కదా, అక్కడ వీళ్ళకు ఒక ఎయిర్ బేస్ ఉంది కదా, ఇక్కడే అణు అస్త్రాలు ఉన్నాయని కూడా మాట్లాడతాం. దాని మీద మనము బ్రహ్మోస్తో అటాక్స్ చేసామండి. చేసిన తరువాత మీకు ఇలాగ ఇంకొక 11 ఎయిర్ బేసెస్, ఎయిర్ స్ట్రిప్స్, ఇవంతా ధ్వంసము అయ్యాక పాకిస్తాన్ వాడు నెగోసియేషన్స్కి వచ్చాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు, మన మీద దాడులు చెయ్యాలని, కుదరలేదు. ఫైనల్గా అయ్యా బాబు మమ్మల్ని విడిచిపెట్టండి, యుద్ధాన్ని ఆపండి అంటే మనం ఆపేసాం. ఇప్పుడు మన ఆలోచన, ఇండియన్ మిలిటరీ యొక్క థింక్ ట్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు మనం కొట్టాం కదండి, బ్రహ్మోస్తోనే వాళ్ళ ఎయిర్ బేస్ను మీరు దాడి చేసి ధ్వంసము చేశారు.
కానీ 6 నెలలలో మళ్ళీ మీకు ఆ రోడ్స్ వేయగలిగాడు, మళ్ళీ అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణము చేయగలిగాడు. అమెరికా వాడు పూర్తి సపోర్టుతో వాడి ఫండింగ్తో మళ్ళీ కిరాణా హిల్స్ ఎయిర్ బేస్ను సిద్ధము చేయగలిగాడు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నారు అనుకోండి, మీరు ఈ గౌరవ్ గ్లైడ్ బాంబ్ దీనిని వాడతారు. ఎప్పుడూ లేనిది ఏకంగా ఇండియన్ మిలిటరీ DRDO వద్ద 1000 బాంబులు ఆర్డర్ చేశారండి. ఇప్పుడు మీరు చైనా వాడిని అడిగారు అనుకోండి, భారత్ వద్ద 10,000 బ్రహ్మోస్లు ఉన్నాయి అంటాడు. 10,000 బ్రహ్మోస్లు మీ వద్ద ఉంటే మిమ్మల్ని ఎవడండి ఎదిరించగలడు? మీతో ఎవడైనా యుద్ధము చేయగలడా? 10 నుంచి 15 బ్రహ్మోస్లు వాడితేనే పాకిస్తాన్ మీకు నామరూపాలు లేవండి. ఆ ప్రాంతాలు మీరు ఫోటోల్లో చూసారనుకోండి, టోటల్ డిస్ట్రక్షన్. అలాంటిది మీరు 10,000 బ్రహ్మోస్లు తయారు చేసి మీ గొడౌన్స్లో పెట్టుకున్నారు, బ్రహ్మోస్ సిటీ అంటున్నారు. మీ పవర్ ఏంటి? మీ రాకెట్ ఫోర్స్ ఏమిటి? వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ గౌరవ్ గ్లైడ్ బాంబుని చూసారు అనుకోండి, ఒక్కసారి ఇదే రావెల్పిండిలో ఈ ఎయిర్ బేస్ మీద మీరు అటాక్స్ చేశారు. ఎప్పుడు? ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 చేశారు అనుకోండి. ఆ డ్యామేజ్ ఎలా ఉంటుందంటే, అప్పుడు ఒక టన్నల్ కూడా ఉండొచ్చు, అక్కడ వాడే అస్త్రాలు కూడా ఉండొచ్చు, బాలిస్టిక్ మిసైల్స్ అనండి, ఇంకా వేరే మిసైల్స్ పెట్టుకోవచ్చు. వెళ్ళి కొడితే ఎంత డీప్గా ఈ దాడులు ఉండాలి అంటే ఇంకొక 10 ఏళ్ళు పట్టాలండి వాడికి. ఈ 31 ఎయిర్ బేసెస్ మీద 31 గ్లైడ్ బాంబ్స్ వేశారు, గౌరవ్ బాంబులు వేశారు. అంటే ఈసారి ఆపరేషన్ సింధూర్ 2 అన్నప్పుడు పాకిస్తాన్ వాడు కలలో కూడా ఊహించాడండి. నైట్ మేర్ అంటున్నాను, పదే వర్డ్ వాడుతున్నాను. సో ఎలా ఉండాలి అంటే ఆ డిస్ట్రక్షన్ మళ్ళీ వాడు కోలుకోవడానికి చైనా వాడు సపోర్ట్ చేయొచ్చు, అమెరికా వాడు కూడా ఫండింగ్ ఇవ్వచ్చు. ఒక 10 ఏళ్ళు పడుతుందండి. 10 ఏళ్ల దాకా వాడు మళ్ళీ మనతో యుద్ధము అని మాట్లాడు, భారత్ వైపు చూడ్డానికి కూడా భయపడతాడు. ఆ లెవెల్లో అందుకే అంటున్నాను, సాఫ్ట్ పవర్ కాదు హార్డ్ పవర్. ఆ హార్డ్ పవర్ దెబ్బ ఎలా ఉంటుంది అంటే, మీకు రష్యా వాళ్ళు ఫుల్ ఫోర్స్లో ఒక దేశం మీద యుద్ధము చేస్తే ఆ లెవెల్లో భారత్ కొడుతుందండి. అంటే మనము ఎవరి జోలికి వెళ్ళము, మన పనేదో మనం చూసుకుంటాము. అనవసరంగా మనల్ని రెచ్చగొట్టి మన మీద యుద్ధము అని, తీవ్రవాదము అని మన మీద దాడులకి వచ్చారు అనుకోండి, మరి పాకిస్తాన్ వాడికి వేరే ఆల్టర్నేటివే లేదు కదండి. భారత్ను చూపించాలి, కాశ్మీర్ అనాలి, వాడు ఓడిపోతాడని తెలిసినా యుద్ధము చెయ్యాలి. సో ఇలాగా వాళ్ళ ప్రజలను మభ్య పెట్టాలి. కాబట్టి మనము ఏం ఆలోచిస్తాము? ఆ విధ్వంసము, మీకు ఆ డ్యామేజ్ ఎలా ఉండాలి అంటే మళ్ళీ వాడు 10 ఏళ్ల పాటు కోలుకోకూడదు. సో మన ఆలోచన ఇలా ఉంటుంది, వాడి ఆలోచన అలా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇలాంటి ఈ గౌరవ్ గ్లైడ్ బాంబ్ని వాడి మీద వాడేమో అనుకోండి, ఫుల్ ఫోర్స్తో వాడతామండి. టన్నల్స్లో దాక్కున్నా కూడా ఈ బాంబు అక్కడ దాకా వెళుతుంది. ఆ స్థాయిలో డ్యామేజ్ కలిగిస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది. కాబట్టే ఇవాళ అర్జెంటుగా ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే అజిత్ దోవల్ గారు ఆపుతున్నారు. వాడికి వాడే స్వయ వినాశనం అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరాన్ యుద్ధము అన్నాడు అనుకోండి, పోయిన వీడియోలో కూడా సౌదీ అరేబియా, ఒరే పాకిస్తాన్ పద, నీ సైన్యాన్ని పంపించు, నీ ఆయుధాలను పంపించు, మనము ఈరాన్తో యుద్ధము చెయ్యాలి అని అంటే అక్కడే వాడు ఇరుక్కుంటాడు. సో వాడు తప్పించుకునే మార్గమే లేదు. అమెరికా వాడు కూడా వాడిని ఇరికించేస్తాడు. అలాంటప్పుడు మనము ఎందుకు మన డబ్బు ఖర్చు చేయాలి? మన డిఫెన్స్ బడ్జెట్ని ఎందుకు వేస్ట్ చేయాలి? కాబట్టి ఆగుదాము, చూద్దాము. అప్పుడు కూడా వాడు తేడాగా ఉంటే ఫుల్ ఫోర్స్తో పాకిస్తాన్ని కొడదామని క్లియర్గా అజిత్ దోవల్ గారి డాక్టరైన్ చెప్తుంది. దాని ప్రకారం మనం ఇంకా కూడా వేచి చూస్తున్నాము. మరి ఇలాగా గౌరవ్ అనబడే గ్లైడ్ బాంబు 1000 కేజీలు అంటే 1 టన్ను బాంబు అండి. ఎంత వెయిట్ ఉంటుంది? దాని వార్ హెడ్ చూడండి. దీనికి కావలసిన రఫేల్ విమానాలు, సుఖాయ్ విమానాలను కూడా మనం సిద్ధము చేసేసాము. మరి ఇలాగ పాకిస్తాన్ మీద మనము అటాక్స్ చేస్తే వాడి పరిస్థితి ఏంటి? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.